కాదు మేడం, ఒక డౌట్ ఉంది. ఏజెంట్ త్రూ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మేడం, మీ త్రూ ద్వారా నేను ఒక ప్లాట్ కొన్నాను ఒక కంపెనీలో. ఇంకా తర్వాత మీకు బాధ్యత ఉన్నదా? ఏదైనా ప్రాబ్లం జరిగింది అనుకోండి ఆ కంపెనీలో, ఏజెంట్కి ఏ బాధ్యత ఉండదా? 100% బాధ్యత ఉంటుంది. అయితే ఎస్కేప్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులోంచి, ఈ బాధ్యతలో నుంచి. ఇది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. ఎస్కేప్ అవ్వడం అంటే నువ్వు కావాలి పర్టికులర్ ఏరియాలో వెంచర్ అంటే నేను ఆ కంపెనీ నీకు చూపించాను, ఇంతవరకే క్లారిటీ వచ్చిందండి. నువ్వు ఆ ఏరియాలో కావాలంటే నేను నీకు చూపించాను కాబట్టి బాధ్యత నీదే అని కస్టమర్కి అప్పచెప్పేస్తాడు. అదే ఇప్పుడు నేను చెప్పిన ఏరియాలో నేను చేస్తున్న ఏరియా గురించి మీకు ప్రమోట్ చేసినప్పుడు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను బాధ్యత తీసుకుంటాను. ఆ కంపెనీలో నేను ఫర్ ఎవర్ ఉన్నాను. ఇప్పుడు మా కంపెనీ ఉన్నాయండి, 3 ఏరియాస్లో వెంచర్స్ రన్ అవుతున్నాయి. నేను ఇందులో 11 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ 20 ఇయర్స్ కూడా నాకు ఇదే కంపెనీలో కంటిన్యూషన్ అవ్వాలని ప్లానింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఎప్పుడు మీతో పాటు కంటిన్యూ ఉండగలుగుతాను. ప్రాపర్టీని కొనే ముందు మనం అన్ని చూస్తాం, ఎలా చూస్తామో ఏజెంట్ని కూడా కంపల్సరీ మనం అదెంతో ఇది అంతే 100% అంటే అది. ఎందుకంటే ఫర్ ఎవర్ సర్వీస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు ఇల్లు కట్టుకోవాలనుకుంటాము, రేపు సేల్ చేసుకోవాలనుకుంటాము, కాబట్టి అది కూడా మనకి ఇంపార్టెంట్. రైట్ మేడం. అంటే ఒక మంచి ప్రాపర్టీతో పాటు మంచి ఏజెంట్ని కూడా మనం కస్టమరే సెలెక్ట్ చేసుకోవాలి. సో దాంతోపాటు ఇప్పుడు కొత్త సంవత్సరం, ఇంకా ఒకే ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చూడట్లేదు ఎవరు ఇప్పుడు. అంటే ఎక్కువ మంది లాస్ట్ టైం మనం చూసింది ఎక్కువ బెంగళూరు హైవేనో ముంబై హైవే అని చెప్పి, లేదంటే శ్రీశైలం హైవే అని చెప్పి ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళారు అంతా. కానీ ఇప్పుడు కాస్త మార్పు కనిపిస్తుంది. అన్నీ 360 డిగ్రీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రజెంట్ ఏ లొకేషన్లో కొంచెం డిమాండ్ ఎక్కువ ఉందంటే మీరు ఏం చెప్తారు మేడం? మనం ఎప్పుడు డిస్కస్ చేసినా మాక్సిమం మీ ఛానల్ నుంచి అయితే డిమాండెడ్ ఏరియాలే మాట్లాడతారు. అట్లా అందులో ఇప్పుడు డిమాండెడ్లో ఉంది రింగ్ రోడ్ సరౌండ్స్ డెవలప్మెంట్ గ్రోత్ ఎక్కడ దాకా వెళ్ళిందనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్డు మనకి అన్ని డిస్ట్రిక్ట్లను కలుపుకొని వస్తుంది కాబట్టి ఆ గ్రోత్ క్యారిడార్లే చెప్తాను నేనైతే. ఒకటి బెంగళూరు హైవే, రెండోది ఇప్పుడు శ్రీశైలం హైవే యాడ్ అయింది మనకు, ఎందుకంటే ఆ వర్క్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అదొకటి యాడ్ అయింది. వరంగల్ హైవే గురించి కూడా అనౌన్స్మెంట్స్ నడుస్తున్నాయి మనకు. ఏది ఐటీ క్యారిడార్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, వీటిని కూడా అటు మనం అనౌన్స్ చేద్దామనేసి అది నడుస్తుంది. దాని మీద కూడా ప్రాసెస్ ఉంది. తర్వాత ముంబై హైవే మనకు నీమ్స్ ఉంది. నీమ్స్లో కూడా మనకి కంపెనీస్ ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అటు ఇంకొకటి ఏంటంటే షాబాద్ ఏరియాస్, చేవెళ్ళ, పరిగి, షాబాద్ ఏరియాస్లో కూడా మూమెంట్ బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు చందనవల్లి, సీతారాంపూర్, సెజ్ క్యారిడార్స్ ఉన్నాయి. మేము 2 years బ్యాక్ ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లాంచ్ చేసాం, 13,000. ఇవాళ అది 24,000 నడుస్తుంది. అంటే 2 yearsలో ఆల్మోస్ట్ డబుల్ అప్రిషియేషన్ వచ్చింది. ప్లస్ అట్లనే అది 1,00,000కి వెళ్ళడానికి కూడా స్కోప్ ఉంది. రింగ్ రోడ్ లోపల పక్కన వస్తున్నాయి. సెజ్ క్యారిడార్లో వచ్చేసండి మనకు హైదరాబాద్ విలేజ్ ఉంటుంది. అసలు అది మేము చూసినప్పుడు ఒక చిన్న పల్లెటూరు అండి. మొన్న మేము వెళ్ళేసి వస్తుంటే సండే రోజు ఈవినింగు, అంటే అక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళు మనకి ఇప్పుడు జీడిమెట్ల ఏరియాలో ఎట్లా కనిపిస్తారు, సూరారం కాలనీస్, ఇవన్నీ అంటే చిన్న ఉద్యోగస్తులు అనమాట. ఆ ఫ్లోటింగ్ కనబడుతుంది కదా మనకు, ఆ ఫ్లోటింగ్ మేము అక్కడ చూసాం. అసలు ఆశ్చర్యం వేసింది. ఆ ఫ్లోటింగ్కి తగ్గట్టుగా కమర్షియల్ స్పేసెస్ పెంచారు. సింగిల్ రూమ్స్ వేయడం, వాళ్ళు అట్లే ఉంటారు కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఆ స్పేసెస్ పెరగడం వలన అక్కడ మామూలుగా మూమెంటం స్టార్ట్ అయిపోయింది. మేము మొదలుపెట్టినప్పుడు 2-3 కంపెనీలు, వెల్స్పాన్ ఒకటి, కుందన్ టెక్స్టైల్స్ ఒకటి, అమెజాన్ డేటా సెంటర్ ఒకటి, ఇవి 3 అండర్ కన్స్ట్రక్షన్, కొంత వర్క్లో ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఇవాళ వెళ్ళి చూస్తే అండి ఆక్యుపెన్సీ ఎంత పెరిగిందంటే అసలు దాదాపు ఎటు చూసినా రోడ్స్, ఎటు చూసినా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నాయి కంపెనీస్. ఆల్మోస్ట్ 50% వరకు ఆక్యుపెన్సీ వచ్చింది మాకు కనపడినంత వరకు. ఆ ఏరియా కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా రేపు అక్కడ కంపెనీలలో వచ్చేవాళ్ళు ఫస్ట్ లేబర్తోనే స్టార్ట్ అవుతుంది, చిన్న ఎంప్లాయీస్తో స్టార్ట్ అయ్యి పెద్ద ఎంప్లాయీస్ వరకు వెళ్తుంది. కాబట్టి అక్కడ మనకు హెచ్ఎండిఏ లేఅవుట్స్ అందుబాటులో ఉన్నాయి. 111 జీవో దాటినాక ఆ ఏరియా గ్రోత్ క్యారిడార్లోకి వచ్చింది. కాబట్టి ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా మంచి అప్రిషియేషన్ ఉంటుంది అనేది మా ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు అడగబోయే ప్రశ్న మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే ఆన్సర్ చెప్పొద్దు, లేదు నేను చెప్పగలంటే మీరు చెప్పండి. ఇప్పుడు నేను నా పర్సనల్ ప్రశ్న కాదు, మా ఛానల్ చూసేవాళ్ళు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పినమాట. సరే మీరు ఒక లొకేషన్ తీసుకొని ఒక వెంచర్ ప్రమోట్ చేస్తూ ఉంటారు, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ టాప్ పీపుల్ ఉన్నారో
ఆ వెంచర్లో మాకు అమ్మి పెడుతున్నారు కానీ వాళ్ళు ఎందుకు కొనుక్కోరు, అన్ని డబ్బులు వస్తాయి, అంత పెరిగిద్ది ఇంత పెరిగిద్ది అని చెప్తూ ఉంటారు కదా. మరి అంత పెరిగినప్పుడు వీళ్ళు కూడా కొనుక్కోవాలి కదా, రియల్ ఎస్టేట్లో ఎంతో కొంత సంపాదించుంటారు కదా, వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అడిగారు. అయితే అండి అందరికీ కూడా అంత ఆదాయాలు ఉండవు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి వచ్చేసరికి బాగా ఎక్స్పర్ట్స్ మాట్లాడేదంతా ఆల్మోస్ట్ ఒక అసోసియేట్లు మాట్లాడతారు. ఎందుకు మేడం అలా మాట్లాడదు? రియల్ ఎస్టేట్లో కోట్లు ఉన్నాయి, కోట్లు కోట్లు ఉన్నాయండి. ఇన్వెస్టర్స్ మార్కెట్, ఇన్వెస్టర్స్ పెట్టే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏజెంట్స్లో కూడా ఒక బిజినెస్ మోడల్లో చేసి మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్తే అండి ఎప్పుడు బళ్ళు వేసుకొని తిరుగుతారు, ఎప్పుడు కస్టమర్ గురించి వెతుకుతారు. ఇది ఒక సెగ్మెంట్. రెండో సెగ్మెంట్ వచ్చేసి ఒక కంపెనీకి అటాచ్ అయిపోయి 4-5 వెంచర్స్ ఉంటే కొంత టీమును పెట్టుకొని కొంత ఆపరేట్ చేస్తుంటారు. వీళ్ళల్లో నేను లాస్ట్ ఆల్మోస్ట్ మనకి అమరావతి, గుంటూరు దగ్గర నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి నేను ఒక 10 years నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడానండి. ఈ మధ్యలో మాట్లాడితే వాళ్ళు హయ్యెస్ట్ 2-3 CR ఆన్ చేశారండి. 2-3 CRస్లో ఇప్పుడు ఎవరో పక్కకి పెట్టేయండి, నేను ఒక 3.5 CR ఆన్ చేశాను లాస్ట్ 10 yearsలో. 3.5 CRలో మా పాప ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ఇయర్లీ దాదాపు 4 lakhs అబో ఆమెకు పెట్టాలా. మా బాబు స్పోర్ట్స్ పర్సన్, ఇక స్పోర్ట్స్ పర్సన్ అంటే మీకు తెలుసు, ఒక షూ కూడా 15,000 తెచ్చి పెడతాడు బిల్లు. మరి అట్లాంటిది స్పోర్ట్స్ పర్సన్ ప్లస్ ఇల్లు మెయింటెనెన్స్. మరి మా స్థాయికి తగ్గట్టుగా నేను కారు మెయింటెనెన్స్లో నాకు ఉంటాయి. ఈ మళ్ళీ ఉండే ఏరియా కూడా అఫీషియల్ ఏరియాలో ఉంటాము. ఒకప్పుడు మీ ఖర్చు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత పెరిగింది? ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే అండి 3 crores నేను ఒక 3 ప్రాపర్టీస్ తీసుకోగలిగాను. మా కంపెనీలోనే నావి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను స్టార్ట్ అయినప్పుడు ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక 2 ప్రాపర్టీస్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ మొన్న కరోనాకు ముందు ఒక ప్రాపర్టీ తీసుకున్నాను. కరోనా టైంలో ఒక ప్రాపర్టీకి అడ్వాన్స్ కట్టి నాకు అది రోల్ తిరగక నేను డ్రాప్ అయ్యాను. ఉన్నాయి నావి, నేను చేసే కంపెనీలో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే ఖర్చు పెరగడం అనే మాటకు వచ్చేసరికి అండి ఎంత చెట్టుకి అంతే గాలి. ఎంత మనము మార్కెట్లో పెరుగుతుంటామో లేకపోతే మన కంపెనీలో ఎదుగుతుంటామో దానికి తగ్గ మెయింటెనెన్స్లో అయితే 100% ఉంటాయి. నేను ఆ రోజు 25,000 అయితే నాకు సరిపోయింది. ఇవాళ నాకు 2.5 లక్షలు వస్తుంది. అదే స్థాయి మెయింటైన్ చేస్తున్నాను. 25,000 వస్తే నా ఫ్యామిలీ గడిచిపోతుంది అనేది ఎన్ని సంవత్సరాల క్రితం? ఎగ్జాక్ట్లీ 11 years బ్యాక్ అండి. నేను 2.5 లక్షలు అయితే కానీ ఇంకా ఎక్కువే అవుతుందేమో, మీరు చెప్పట్లేదు. 2.5 లక్షల వరకు నా మెయింటెనెన్స్ ఖర్చు, కొంత సేవింగ్స్లోకి నేను అప్పుడు ఎంత సేవింగ్ చేయగలిగాను అందులో పర్సంటేజ్, ఇప్పుడు కూడా అదే పర్సంటేజ్ సేవింగ్ చేయగలుగుతున్నాను. మీరు నమ్మిన సిద్ధాంతం ఏంటి? రియల్ ఎస్టేట్లో 25,000 దగ్గర నుంచి 2.5 లక్షల వరకు ఈరోజు మెయింటెనెన్స్ అవుతున్నాయంటే ట్రస్ట్. మీరు రియల్ ఎస్టేట్లో రావటం, ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, రకరకాల ప్రచారాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రాగానే డబ్బులు వచ్చేస్తాయి, పెట్టేద్దాం, అయిపోయింది, ఇంకా బయట గొప్పలు చెప్పుకోవటం, రకరకాలుగా ఏవో జరుగుతూ ఉంటాయి. మీరేం చెప్తారు? రియల్ ఎస్టేట్ అనేది ఈజ్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అండి. ప్రతి ఒక్కటికి మనిషికి నీడ్స్లో 3rd నీడ్ ప్లాట్ కానీ ఇల్లు కానీ. ఇల్లు అనేది హైదరాబాద్లో నీడ్ కింద రావట్లేదు, ఎందుకంటే రెంట్స్ కూడా ఉండగలుగుతున్నారు. కాబట్టి ఒక ప్రాపర్టీ, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యారేజెస్ కావచ్చు, ఒక ధైర్యం కావచ్చు, రిటైర్మెంట్ లైఫ్ కరెక్ట్గా లీడ్ చేయగలుగుతామని కావచ్చు, ఒక ధైర్యం మనిషికి ఉండాలంటే 3rd నీడ్ నేను రియల్ ఎస్టేట్ అంటాను. అందులో స్థిరాస్తుల్లోకి వస్తే, స్థిరాస్తులలో మెయిన్, చరాస్తులు అంటే ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము మనం, ట్రేడింగ్లో పెట్టినాం ఏమన్నా కావచ్చు. కానీ స్థిరాస్తులు అనేది ఒక్కటన్నా ప్రతి పర్సన్ కళ అన్నమాట, డిజైరు. కాబట్టి వాళ్ళకి ఇది 3rd నీడ్ కాబట్టి ఎప్పుడూ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎప్పుడు కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. నాకు తెలిసి ఒక 20 years నుంచి నేను చూస్తున్నాను. 25 years మా బాబు పుట్టినప్పుడు 30,000 రూపాయలకి ప్లాట్ ఉండేది, 300 రూపాయలు ఇన్స్టాల్మెంట్ ఉండేది. మా బాబు 25 సంవత్సరాలు. అంటే ఆ టైం నుంచి ఈ టైం వరకు కంటిన్యూ నడుస్తూనే ఉంది రియల్ ఎస్టేట్ అనేది. అంటే ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్కు తగ్గట్టు మనం ఉన్నామా లేదా, ఆ మార్కెట్ని పెంచుకోగలిగిన కంపెనీలో ఉన్నాము, మరి అప్డేటెడ్ ఉండగలిగిన కంపెనీలో ఉన్నాము, ప్రోడక్ట్ సప్లై చేయగలిగిన కంపెనీలో ఉన్నాము అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మార్కెటింగ్ రంగంలోనే హయ్యెస్ట్ ట్రాన్సాక్షన్ అయ్యేది రియల్ ఎస్టేటే, మరి ఎక్కువ ఇన్కమ్స్ వచ్చేది కూడా అదే ఏరియా. కాబట్టి డౌన్ ఫాల్ అనేది నేను చూడలేదు. నన్ను అంటారు జాబ్ కాదు కదండి, రియల్ ఎస్టేట్ కదా, రెగ్యులర్గా ఇన్కమ్ రాదు కదా అంటారు. నా అకౌంట్స్ ఓపెన్ చేస్తే అండి 11 yearsలో నేను డ్రా చేయని మంత్ లేదు. 100% ఐటీ మనకి ఇస్తూనే ఉంటారు. మన వైట్ అకౌంటెడ్ మనీ 5 TDS కట్ అయ్యి
అవి వైట్ అకౌంట్కి వస్తాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ప్రతి మంత్ నేను డ్రా చేస్తాను. అంటే సస్టైనబిలిటీ ఇన్కమ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ కంపెనీ ఏంటి, దాంట్లో ఉన్న మోడల్ ఏంటి, ప్రోడక్ట్ ఎంత జెన్యూన్గా ఉంటుంది అనేదే ఇంపార్టెంట్.